అసలు మీ నాటకరంగ ప్రవేశం ఎలా జరిగింది? అసలు మీకు మొదటి నుంచే నాటకాలంటే ఇష్టమా? లేకపోతే అది అనుకోకుండా ఏమన్నా అలా సార్ ప్రసారం నేను యాక్చువల్‌గా ఏప్రిల్ 3, 1962లో పుట్టిన. ఒక 6, 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు బాలమ్మ, మా నాన్నగారు గట్టయ్య. ఇక మా అన్నగారు నన్ను పోషించిండు సార్. ఆయనే చూసిండు. 10థ్ క్లాస్ వరకు మా పక్క ఊర్లో తిరిగి చదువుకున్నా. 8, 9 ఆ మూమెంట్‌లో మా ఊర్లో శ్రీకృష్ణ రాయబారం నాటకం ఆడితే అందులో మా ఆయన కూడా వేశాడు. అది కొంచెం నేను ఇన్‌స్పైర్ అయ్యాను. అప్పటికి నాకు పాటలు పాడాలని ఇష్టం. ఘంటసాలయి గాని, బాలసుబ్రహ్మణ్యం గాని పాటలు చాలా ఇష్టంగా స్కూళ్ళల్లో పాడేవాడిని. కొంచెం నాకు తిరిగింది. కాకపోతే నేను చిన్న పిల్లోడిని కాబట్టి ఇంట్లో తిడతారు. ఇంటర్మీడియేట్‌కి మహబూబ్‌నగర్‌కొచ్చా. అక్కడ నేను ఇంటర్మీడియేట్‌లో ఒక సబ్జెక్ట్ తప్పి మళ్ళా ఊరికెళ్ళా. అప్పుడు నాటకాలు 2 సంవత్సరాలు బాగా ఏకధాటిగా చేశా సార్. ఆ తర్వాత మా ఫస్ట్ గురుగారు లింగరాజు. ఆ తర్వాత నన్ను మెళుకలు తిప్పింది, ఆలాపనలన్నీ నేర్పించింది నరహరిరాజు గారు. మహానుభావుడైన. మంచి కవి ప్లస్ మంచి హార్మోనిస్ట్ ఆయన. అక్కడి నుంచి మళ్ళీ ఇక మా అన్నగారు ఏంటంటే కొంచెం మా తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే ఏదైనా కళల ముందుకు జరుగుతుంటే భయపడతారు. వీడు చెడిపోతాడేమో అనే భయంతోనే నన్ను హైదరాబాద్ పట్టించిండు. అయిష్టంగా వచ్చా 1984, 85లో ఆ మూమెంట్‌లో. మీది యాక్చువల్‌గా ఎక్కడ మహబూబ్? మహబూబ్‌నగర్ నుంచి ఒక 30 కిలోమీటర్లు దేవరకద్ర మండలం, జీంగరాల అనే కుగ్రామం సార్ మాది. అయితే అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చి బాబు జగజీవన్ రామ్ కాలేజీలో డిగ్రీ చేశా. ఆ చేస్తూ మహబూబ్‌నగర్‌కి మళ్ళీ తిరిగి నాటకాలు ఆడుతూనే ఉన్నా. అడపాదడపా. ఆ టిఫిన్‌లు అన్నం కట్టుకొని పోవడం. ఎందుకంటే ఎవరికి ఆశించకుండా మనం ఆహ్, నాటకం అయిపోయిన తర్వాత ఏ అర్ధరాత్రో తిని మళ్ళీ అదే అర్ధరాత్రి రావడం, షాప్ చూసుకోవడం, అటు చదువుకోవడం. అట్లాగే మా అమ్మగారు కొంచెం సీరియస్ అయితే ఫైనల్ ఇయర్ ఆపేసి మేము నాయ బ్రాహ్మిన్స్ కటింగ్ షాప్ పెట్టుకున్నాం కూకట్పల్లిలో. ఆ షాప్ నడుపుకుంటూ ఇక అసాధ్యం అని చెప్పి నాటకాలు తగ్గించేసి మానేసిన పూర్తిగా. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత అంతకుముందు నాటకాలు ఆడుతూ నా షాప్ నడిపించుకుంటా కూడా పివి సుబ్బారావు గారి నాటకం చేద్దామని పోతే ఏం చేస్తావు అబ్బాయి అంటే చక్కటి ఎందుకు అబ్బాయి నాటకాలు నీకు వచ్చేది ఉండదు, ఒరిగేది ఉండదు, జీవితం ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు, వద్దు నా మాట వినని అంటే నాకు కొంచెం బాధ వేసింది. ఏంది నేను ఇట్లా చెప్తున్నా.